హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఎగ్ బిర్యానీ తయారు చేసినాను. ఇంట్లోనే సింపుల్గా మనం ఉన్న వాటితోటే ఈజీగా చేసుకోవచ్చు. నేను ఏదో కుక్కర్లో ప్రిపేర్ చేసిన 2 నిమిషాల్లో. ఓకేనా, చూసేయండి. వీడియో అయితే మొత్తము షార్ట్గా పెట్టేసిన, ఫుల్ వీడియో పెట్టలే. ఫుల్ వీడియో కానీ చాలా లెంత్ పెట్టలేదు, లైట్గా 5 మినిట్స్లో కంప్లీట్ చేస్తున్న వీడియో అయితే. లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. సూపర్ టేస్ట్ వేడిగా ఎగ్ బిర్యానీ అండి, చేసుకొని తినండి. అప్పటికప్పుడు చేసుకొని తినబుద్దే, పిల్లలకైతే ఇష్టంగా తింటారు. ఒకటికి 4 ముద్దలు తినేస్తారు. అబ్బా మస్తు ఉంది టేస్ట్. మధ్యలోనికి వేసిన ఫస్ట్ మనం ఎగ్ తినడండి, ఉత్తి వేస్తున్నా. అది మళ్ళీ నాకు అన్ని ఉల్లిగడ్డలు ఉండొద్దు. ఇలా ఎగ్ బిర్యానీ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనదైతే ఎగ్ బిర్యానీ ఉంటుంది. ఫుల్ వీడియో పెడతా, షార్ట్ కట్లో పెడతా. అందరూ అయితే చూడండి, లైక్ ఇవ్వండి. షార్ట్ వీడియో పెట్టా కదా, ఇప్పుడు ఫుల్ వీడియో వస్తుంది చూడండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తా, వచ్చేసేయండి. ఫ్రెండ్స్, 2 ఉల్లిగడ్డలు బాగా కడుక్కొని మంచిగా శుభ్రంగా ఇగో కోసేసుకున్నా. సన్నగా పొడుగ్గా కోసేయండి. 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ లేవు నాకు, ఉంటే మీరు మాత్రం వేసుకోండి. 3 కోడిగుడ్లు, ఎన్ని కోడిగుడ్లు అంటే మీరు ఎంతమంది ఉండరు అంతగా. మా ముగ్గురం ఉన్నాం. 3 కోడిగుడ్లు అయితే ప్రస్తుతానికి నైట్ చేస్తున్నాను నేను. ఒక టమాటా, పుదీనా చాలా ఉండాలి, పుదీనా కొత్తిమీర చాలా ఉండాలి. ఇది బగారాకు, ఏమన్నా బగారా దినుసులు ఉంటాయి కదా, పువ్వు వక్క అవన్నీ, అవి అయితే వేసుకొని నాకైతే అవైలబుల్ లేవు. పెరుగు అయితే ఒక ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను. 1 గ్లాసున్నర బియ్యము నానబెట్టేసుకున్నాను. గ్లాసున్నరకు గ్లాసున్నర, 3 గ్లాసుల నీళ్ళు అయితే యూజ్ చేస్తా. ఇంకా పోపు వేయడానికి ఇవి ఉప్పు కారం ఇవన్నీ. ఓకేనా, మనమైతే ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇక షార్ట్ వీడియో షార్ట్గా చేస్తున్నా, అంటే లెంత్ బాగా లేకుండా వీడియో అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్, నా స్టైల్లో. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా చేస్తున్నా. ఓకేనా, లైక్ ఇవ్వగలరు ఫ్రెండ్స్. నేనైతే ఇగో ఇది పెట్టేసుకున్నా, మనం కుక్కర్లో చేస్తున్నా. ఒక 2 విజిల్లకే ఉడికిపోద్ది కదా దబ్బున. ఫ్రెండ్స్, ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకో నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. గ్యాస్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, దీనికి కావాల్సిన 2 పావుల నూనె అయితే పోసుకుంటున్నాను. ఓకే, నూనె అయితే ఎక్కువ ఉంటుంది కదా, బిర్యానీ అనగానే స్పైసీస్తో ఉంటుంది. నూనె అయితే ఎక్కువనే యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇగో ఆవాలు, జీలకర్ర, గోధుమపప్పు వేసేసిన. ఫ్రెండ్స్ మనమైతే 2 ఉల్లిగడ్డలు అయితే పెద్దగా పొడుగ్గా కోసి పెట్టేసుకున్నాం. అవైతే మంచిగా ఎర్రగా గోలాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాం. ఉల్లిగడ్డలు బాగా గోలడానికి దబ్బున గోలాలంటే కొంచెం చిక్కడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నామంటే దబ్బున మగ్గిపోతాయి ఉల్లిగడ్డలు. మనకు కావాల్సిన బగారా మసాలాలు ఉంటాయి కదా, అవి కూడా ఇప్పుడే వేసేసేయండి ఫ్రెండ్స్. ఓకే, కనిపిస్తుందా? ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేస్తున్నాం. మనం బిర్యానీకి మంచి ఫ్లేవర్ రావాలంటే కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిపాయలు ఖచ్చితంగా వేయాలి. అల్లం వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా రెడ్డిష్ కావాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో అట్లా కావాలి. ఇంకో కారం వేసుకుంటున్నాం, 1 స్పూన్. ఓకే, చాలు, స్పూన్నర అంతే ఫ్రెండ్స్. ఉప్పు వేసుకోవాలి, మనం కలబెట్టుకోవాలి మాడిపోకుండా. మీడియం మంట పెట్టేసుకోండి, నేనైతే మీడియం పెట్టేస్తున్నా. ఓకే, మీడియం పెట్టేసుకున్నా. పెరుగుందా, పెరుగు అయితే మొత్తం పోసేయాలంట. కలబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, గ్లాసున్నర బియ్యం అయితే ఇంత వేసుకుంటున్నా, నానబెట్టుకున్నా. ఇంత వేసుకోవాలి మనం. ఇంకో బియ్యం ఇందులోనే వేసుకోవాలి ఫ్రెండ్స్, పోపులో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలబెట్టుకోవాలి. కిందికి మీద మొత్తం కారం ఉప్పు అంతా పట్టాలి, బియ్యానికి పట్టాలా. బియ్యాన్ని పట్టినాక వాటర్ పోసేసుకుందాం. 2 గ్లాసులకు 4 గ్లాసులు పోసుకుంటే సరిపోద్ది. నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 1కి 2 గ్లాసున్నర పోసిన. గ్లాసున్నరకు 3 గ్లాసుల నీళ్ళు పట్టినాయి నాకు. కుక్కరు గెలితే ఇక సరిపోతుంది. మసాలాలు వేసుకోవాలి ఇప్పుడే. ధనియా పౌడర్ వేసుకోవాలి.
మసాలా వేసుకోవాలి. స్పైసెస్ సరిపోను మసాలా సరిపోతుంది. టమాటాలు నేను చూడు పప్పు వేసుకున్నాను కూడా ఇట్లా వేసుకున్నాను కూడా కొంచెం మంచిగా తగిలిపోతుంది నాకు ఫ్రెండ్స్. నేనైతే ఘాట్లో పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. మంచిగా కలబెట్టుకోవాలి. ఎగ్స్ పైకి వచ్చేటట్టు పెట్టి 2-3 విజిల్ అయితే సరిపోద్ది. 3 విజిల్ వచ్చేటట్టు చూద్దాం. ఇవైతే పెడుతున్నా ఫ్రెండ్స్. మంట అయితే పెట్టేసిన. గ్యాస్ అయితే కొంచెం మీడియం పెడదాం. ఓకే, 3 విజిల్స్ వచ్చినాక తీసేద్దాం. మనకు వేడి వేడి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది. మా చిన్నోనికి మా సార్కి అయితే వేసేసిన ఫ్రెండ్స్. చాలా టేస్టీగా బాగుంది. నైట్ చేసేసినాను. ఇక తినేస్తున్నాం మేము కూడా. మీరు కూడా తినండి. ఇక చూడండి లుక్ అయితే సూపర్గా ఉంది. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ఓకే బాయ్.